स्वाध्यार्मुक्षीयमामृतात् भस्म परिकल्पयामि गन्धद्वारान्तरादर्श चन्द्रमाव अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवते एवोपां मायद्रम्भे दीपं दर्शयामि नीराजनानुष्ठाहास्मि समर्पयामि यस्मान्नवशिष्टदैतो अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु पशवः वदन्ति सानो मन्त्रेषु मुहूर्तं दुःखानादिर्नुर्वागस्मान्नवशिष्टदैतो अयं आवरणार्थं हरिद्रा कुङ्कुमार्जुनान् समर्पयामि అందరూ ఒకసారి ముట్టుకోండి పార్వతీశాయ సౌరత్ర జయ మంగళ పరమేశ్వర మహాదేవ ఆరోహణ కార్యక్రమం చేసుకుంటూ ప్రారంభించి రేపు ఉదయాన్నే 5 గంటలకు అగ్నిగుండము, ఎల్లుండి సాయంత్రం మధ్యాహ్నము 2 గంటలకు భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం, రాత్రి 8 గంటలకు ఎల్లుండి 16 నాడు భవ్య రథోత్సవం ఉంటుంది. కాబట్టి సమస్త సద్భక్తులందరూ విచ్చేసి భద్రకాళి సమేత రాచనస్వామి యొక్క కృపకు పాత్ర కావాలని అందరికీ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి అందరికీ కూడా శుభావాన్ని పలుకజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కమిటీ కానీ సద్భక్తులందరూ కూడా కానీ అర్చకులు అందరూ సముఖం లోపల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సవినయంగా అందరూ కూడా విచ్చేసి గురువు కానీ భక్తుల యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సేవ సమర్పించుకోవాలని రాచయ్య స్వామి ఉదాకాలంలో భక్తులకు కూడా ఇదే రీతిగా ఆయుష్ ఆరోగ్యాన్ని కాపాడాలని శుభంభూయ. ఈ సంవత్సరం 2024 రాచన స్వామి యొక్క జాతర ఉత్సవాలు అత్యంత వైభవం జరుగుటకు స్వామి ఆశీర్వాదం ఉండవాలని, అదేవిధంగా భక్తులు కూడా అందరూ సహకారం చేయాలి, ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా సహకారం చేయాలి. ఈరోజు ఉదయం నుంచి అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయింది స్వామివారి ఆధ్వర్యంలో. రేపు ఉదయం 15వ తారీఖు రోజు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. అదే 16వ తారీఖు శనివారం రోజు స్వామివారి యొక్క కళ్యాణం మరియు రథోత్సవం అత్యంత వైభవంగా జరపబడింది. కావున ఇటు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది.